కొండ రాఘవరెడ్డి గారు మాతో పాటు ఉన్నారు. అప్పుడున్నటువంటి రాజకీయాలకి ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి తేడా ఏంటి సార్? 99 రాజకీయాలకు 2004 రాజకీయాలకు ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయం. ఈ పనులు చేసినా ఈ పనులు మీకు నచ్చితేనే నాకు ఓటు వేయండి, ఇది ఆలోచన చేయమని చెప్పేటటువంటి నాయకులు. ఇంత తండ్రి ఒక మాట చెప్తే ఒక అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటను నిర్వర్తించి జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో అది ఏ సంక్షేమం తీసుకో, అభివృద్ధి తీసుకో, అసలు అభివృద్ధి. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. సో వైఎస్ఆర్ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు, ఎందుకంటే ఆయనకి చాలా వీరాభిమాని చెప్పొచ్చు, వాళ్ళ సుపరిచితుడు. సో ఎప్పుడు వాళ్ళకి వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు కొండ రాఘవరెడ్డి గారు మాతో పాటు ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు సార్? మీరు బాగున్నారమ్మా? బాగున్నాను సార్. అప్పుడున్నటువంటి రాజకీయాలకి ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి తేడా ఏంటి సార్ అసలు? నేను సుమారుగా మాది రాజకీయ కుటుంబం. ఓకే. మా తాతగారు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. మాకు మామైతడు మరి చెన్నారెడ్డి గారు 2 సార్లు చీఫ్ మినిస్టర్గా, 5 సార్లు రాష్ట్రాల గవర్నర్గా, కేంద్ర మంత్రిగా, పిసిసి అధ్యక్షులుగా పనిచేసినటువంటి కుటుంబం మాది. ఓకే. 78 నుంచి అంతో ఇంతో రాజకీయాల లోపల నేను చూస్తూ ఉన్నా. 78లో నేను ఆంధ్ర విద్యాలయ కాలేజీలో, ఇప్పుడు ఏవీ కాలేజ్ అంటాం మనం, గగన్మైల్లో ఉంది. ఆ కాలేజీకు ఆ రోజులలోనే అడిషనల్ జాయింట్ సెక్రటరీగా నేను ఎన్నికలలో నిలబడి గెలిచినటువంటి వ్యక్తిని. ఓ సూపర్. రాజకీయాలతో సంబంధాలు ఉన్న కుటుంబం, అన్నిటికంటే ముఖ్యం ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. 78 రాజకీయాలకు, 89 రాజకీయాలకు, 99 రాజకీయాలకు, 2004 రాజకీయాలకు, ఇప్పుడున్న రాజకీయాలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. 89లో కావచ్చు, 78లో కావచ్చు, చాలా తక్కువ ఖర్చుతోటి ఎన్నికలలో నిలబడి ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచనతో ఉన్నటువంటి రాజకీయాలు అప్పుడు ఉండే. సరే, కాలక్రమేణా రాజకీయాలు మార్చుకుంటూ వచ్చింది. లాస్ట్ టైం ఎన్నికలలో ఒక ఎమ్మెల్యేకు 25 లక్షలు ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లకు 45 లక్షలు చేశారు. అట్లా ఎలక్షన్ కమిషన్ కూడా కొంత పెంచుకుంటూ పోతుంది. అన్నిటికంటే ముఖ్యం, నేను ఈ పని చేసిన ఈ 5 సంవత్సరాలు మంత్రిగా, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నాకు ఇచ్చినటువంటి సమయంలో నేను ప్రజలకు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఈ పనులు చేసిన ఈ పనులు మీకు నచ్చితేనే నాకు ఓటు వేయండి, ఇది ఆలోచన చేయమని చెప్పేటటువంటి నాయకులు ఇంతకుముందు లేకుండ్రి. అది 78లో కావచ్చు, 89లో కావచ్చు, 94లో కావచ్చు, అప్పటి వరకు కొన్ని వాస్తవాలకు దగ్గర రాజకీయాలు చేశారు. ఇప్పుడు నేను చూసిన దాంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయన ఒకటే స్లోగన్, నేను మంచి చేసిన, మేనిఫెస్టోలో పెట్టినవి పెట్టనివి నేను రుణమాఫీ చేస్తాను చెప్పలే చేసిన, ఆరోగ్యశ్రీ పెడతా అని చెప్పలే పెట్టినా, 108 మేనిఫెస్టో లేదు చేసిన, 104 మేనిఫెస్టో లేదు నేను చేసి పెట్టినా, ఉచిత కరెంట్ ఇస్తానా ఆ కరెంటు నేను చెప్పింది చేసి పెట్టినా, ఫీజు రియంబర్స్మెంటు మేనిఫెస్టోలో లేదు నేను చేసి పెట్టినా. ఇన్ని కార్యక్రమాలు చేసిన కనుక మీరు నా ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను చూసి ఓట్లేయమని 2009లో మహాకూటానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీడీపీ, ఉభయ కమ్యూనిస్టులు ఒంటి కాళ్ళ మీద లేద్దామన్న ఉద్దేశంతో 2009లో రాజశేఖర రెడ్డి గారి మీద మహాకూటమి యుద్ధం ప్రకటించింది. అప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడు, 5 సంవత్సరాల నా పాలన చూడండి, నాకు ఓటేయండి. అప్పుడు బాధపడ్డాడు ఆయన, అరే మనం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తే పాస్ మార్కులే వచ్చినాయి, 180, 190 సీట్లు రావాలి, పార్లమెంటు పరంగా వచ్చినాయి, అసెంబ్లీ పరంగా ఎందుకు రాలేదు అనేటటువంటి ఆలోచన చేసేటటువంటి రాజకీయాలు కూడా మనం చూసినాం.
దాని తర్వాత 100 రోజుల లోపల తన స్వర్గస్థులు కావడం, జగన్మోహన్ రెడ్డి గారు నల్లకాలంలో ఇచ్చిన మాట గురించి పార్టీని వ్యతిరేకించడం, పార్టీ పెట్టడం, 10 సంవత్సరాలు కష్టపడడం, తర్వాత భారీ మెజారిటీ తోటి 2019లో గెలవడం. గెలిచిన తర్వాత ఇవాళ సేమ్ తండ్రి బాటల్ని, తండ్రి ఒక మాట చెప్తే ఒక అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటను నిర్వర్తించుకుంటా 10 అడుగులు ముంగటికేస్తున్నాడు. ఇవాళ మళ్ళీ నాకు 78 రాజకీయాలు, 83 రాజకీయాలు గుర్తొస్తున్నాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఒకటే మాట అడుగుతా ఉన్నాడు ఇప్పుడు పరిపాలనలో. బాగా ఖచ్చితంగా నేను సంక్షేమ పాలన అందించిన, మీరు లెక్క పెట్టుకోండి, నవరత్నాలు కావచ్చు, 108 కావచ్చు, 104 కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, విలేజ్ సెక్రటరియట్లు కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, అవ్వాతాతలకు పెన్షన్ పెంచే విధానం కావచ్చు, నేను చేసిన వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇవాళ నాకు ఓటేసేయటానికి ఆలోచన చేయమని చెప్పేటటువంటి దమ్మున్న నాయకుడు మళ్ళీ వాళ్ళ కనబడతాము. ఇది రాజకీయ వ్యత్యాసం. వాళ్ళ నాన్నగారు చేసినవన్నీ మళ్ళీ తింజేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు 108 పెట్టి, రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి, ఆ రోజు 5 లక్షలకు ఆరోగ్యశ్రీ ఉండే 5 లక్షల వరకు వర్తిస్తుండే. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 15 లక్షలు చేసిండు. రీసెంట్లీ 8 నెలల క్రితం 25 లక్షలు చేసిండు. తండ్రి బాటలో ముందుకు పోతుంటూ 4 అడుగులు ముందుకేస్తుండు. అటువంటి పాలన మనం చూడగలుగుతున్నాం ఇవాళ. సరే, ఎన్ని పార్టీలు ఎన్ని కుమ్ముకు అయినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఛానళ్ళు ఇబ్బంది పెట్టినా, ఎన్ని వ్యవస్థలు ఇబ్బందులు పెట్టినా, న్యాయ వ్యవస్థలు ఇబ్బంది పెట్టినా, మొక్కుపోని ధైర్యంతో అడుగు ముందుకేసుకుంటూ పోతుండు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం, అటువంటి రాజకీయాలు 78లో మరి చెన్నారెడ్డి గారి చూసినాం. ఇవాళ 2024లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా చూస్తున్నాం మనం. అంటే రాజకీయ వ్యత్యాసం ఉన్నా ఇవాళటి కూడా రాజకీయ లోపట పరివర్తన రావాలి, నిజాయితీ రావాలి, నిక్కాసైన రాజకీయాలు చేయాలి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా సామాజిక న్యాయం జరగని వాళ్ళకు సామాజిక న్యాయం జరగాలి. ఇవాళటి వరకు చట్టసభల్లో ఒక్క ఎమ్మెల్యేగా లేనటువంటి వ్యక్తులను ఏరి కోరి మైక్రో లెవెల్ చూసి వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలను చేయాలి, ఎంపీలను చేయాలి. ఈ చేసే దాంట్లో కొంత ఇబ్బంది వస్తుంది. 1-2% ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఇబ్బంది పడతారు అని అన్నీ ఆలోచించి చిన్న వయసులో సొంత కష్టంతో తండ్రి మాట నిలబెట్టుకుంటూ, తండ్రి లెగసీని ముందుకు తీసుకోకుండా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కొంత ఇప్పుడున్నటువంటి యూత్కి కానీ, కొంత నడి వయసు వాళ్ళకు కానీ, మేధావులకు కానీ ఆలోచించేటటువంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో అది ఏ సంక్షేమం తీసుకో, అభివృద్ధి తీసుకో, అసలు అభివృద్ధి అంటే ఏంది? ఒక విద్యార్థిని ఎల్కేజీ నుంచి పీజీ వరకు, ఒక విద్యార్థిని ఎల్కేజీ నుంచి డాక్టర్ వరకు, ఒక విద్యార్థిని ఎల్కేజీ నుంచి ఎంబీబీఎస్ మనం ఇంజనీర్ వరకు, ఒక విద్యార్థిని ఎల్కేజీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యేటట్టు చేసేదాన్ని, దాని ద్వారా జరిగేటటువంటి కార్యక్రమాలను అభివృద్ధి అంటారు. 4 బంగ్లాలు కడితే అభివృద్ధి, 4 ఫ్లైఓవర్లు వేస్తే అభివృద్ధి కాదు. అది ఎవరన్నా వేస్తారు, ఏ ప్రభుత్వమైనా వేస్తుంది. అవకాశాన్ని బట్టి ఒక బిల్డింగ్ కావాలన్నప్పుడు ఓ టెండర్ పిలుస్తారు, ఆ బిల్డింగ్ కడతారు. అందుకు అప్పటికిప్పటికి రాజకీయాల లోపల మార్పు తేవాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిండో దాంట్లోకంతా నాకు తండ్రిని మించిన తనయుడు అనేటటువంటి తృప్తి, సంతోషం నాకుంది. హ్యాపీనా సార్? ఇప్పుడు మళ్ళీ మీరు వైఎస్ఆర్ని గుర్తు చేసుకుంటున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అమ్మా. రాజశేఖర రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి నవ్వుతున్న భవిష్యత్తు. అటువంటి ముఖ్యమంత్రి ఇక పుట్టడు. పలకరింపులో కావచ్చు, ఆప్యాయతలో కావచ్చు, ఆత్మీయతలో కావచ్చు, ఆకారంలో కావచ్చు, భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఆకస్మిక మరణం జరిగిన తర్వాత, ఏదో ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మద్రాసులో 1-2 అసూలు బాసిరని తెలుసు, కానీ రాజశేఖర రెడ్డి గారు దివంగతులైన తర్వాత 700
పైచిలుకు ప్రాంతాలకు అతీతంగా వరంగల్ జిల్లాలో 73 మంది చనిపోయారు, హయ్యెస్ట్. సమైక్య ఆంధ్రప్రదేశ్లో వీరాభిమానులే కదా సార్? 23 జిల్లాలలో వరంగల్లో 73 మంది చనిపోయారు. ఇది గవర్నమెంట్ రికార్డు. అటువంటి నాయకుడు ఎట్లా మర్చిపోతాం చెప్పండి.